పశ్చిమ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కోల్కతాలో బల ప్రదర్శన చేస్తున్నారు. నిన్న ఐపాక్ పైన ఈడీ దాడులు నిర్వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మమత. నిన్న ఐపాక్ ఆఫీస్ దగ్గర నానా హంగామా చేశారు. టీఎంసీ కీలక ఫైల్స్ ను ఈడీ ఎత్తుకెళ్తోందంటూ ఆ ఫైల్స్ ను తీసుకుని వెళ్లిపోయారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే క్రమంలో ఇవాళ ఈడీ తీరుకు వ్యతిరేకంగా మమత ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. కోల్కతా జాదవ్పూర్ 8B బస్టాండ్ నుంచి టీఎంసీ నేతలు, కార్యకర్తలు, కోల్కతా జనాలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొంటున్నారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ లోపున ఎన్డీఏ పెద్దలకు మమతా బెనర్జీ వీలైనంతగా తన సత్తా చాటేందుకు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అయితే ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ఐపాక్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఇదే క్రమంలో ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. అయితే ఈ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఏకంగా ముఖ్యమంత్రి మమతనే అక్కడకు వెళ్లి కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డుపైకి చేరుకుని ఓ రేంజ్ లో హడావిడి చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో అమిత్ షా నివాసం ముందు టీఎంసీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అలాగే కోల్కతా వీధుల్లోనూ మమతా ఆధ్వర్యంలోనే భారీ ర్యాలీ చేశారు. మరోవైపు ఈడీ రైడ్స్ పైన కోల్కతా హైకోర్టులో పోలీసులు కేసు నమోదు చేశారు. అది విచారణకు వస్తూ ఉండగానే ఈడీ అసలు ఈ బెంచ్ మార్చాలని కోరడం ఈ ఎపిసోడ్ లో హైలైట్ గా మారింది. కోల్కతా ర్యాలీలో మమతా బెనర్జీ బీజేపీ పైన నిప్పులు చెరిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో మమతా బెనర్జీ ఫైళ్లను దొంగతనం చేశారంటూ కూడా కథనాలు వచ్చాయి. వీటితో దీదీ బాగా ఇరిటేట్ అయ్యారని తెలుస్తోంది. ఇంతకీ ఈ డాక్యుమెంట్లలో ఓటర్ల డేటా, ఆర్థిక లావాదేవీల వివరాలు ఉండొచ్చని ఓ టాక్ కాగా, తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఎలక్షన్స్ కి ముందు తమ ఎన్నికల వ్యూహాలను కాజేయడమే ఈడీ సోదాల లక్ష్యంగా ఆరోపిస్తోంది. అయితే ఈడీ మాత్రం మమతా బెనర్జీ ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఫోన్ తీసుకుని వచ్చినట్లుగా చెప్తోంది. వీటిలో వాస్తవం ఏదనేది తెలియకపోయినా ఈడీ రైట్స్ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కి చాలా అవసరమైనవి, అలాగే ప్రత్యర్థి పార్టీలకు ఉపయోగపడే సమాచారాన్ని టచ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే మమతా బెనర్జీ ఈ ఇష్యూని అడ్డు పెట్టుకునే భారీ స్థాయిలో పొలిటికల్ హంగామాకి తెరలేపారు. దీన్ని బెంగాలీల ఆత్మగౌరవంగా మార్చే ప్రయత్నంలో పడ్డారు.